సో హలో స్రవంతి గారు. కొత్తగా ఉందంతా. కొత్తగా ఎప్పుడు మన ఈ స్టూడియోలు మన గ్రీన్ మ్యాట్లు ఇటు పక్క కూర్చుంటే కొత్తగా ఇక్కడ నుంచి అటు పక్క నుంచి అక్కడికి వెళ్ళారు. షిఫ్ట్ అవ్వడానికి దాదాపు చాలా ఇయర్స్ పట్టింది. అవునా? సో మంచి టర్న్. అవును అంటే ఎలా ఇది వరకు వచ్చుంటాయి మీకు ఆఫర్స్. అవును. తర్వాత కూడా అంటే ఒప్పుకోవడానికి రీజన్ ఏంటండి? నరేషన్ అంత బాగా నచ్చిందా మీకు? అలా కాదండి. ఆ, అంటే ఇంకా నేను ఇప్పుడు ఓకే నేను స్టెప్ వేయచ్చు, నేను ఇప్పుడు కూల్ అయిపోయాను, ఓకే మా ఫ్యామిలీ నుంచి పర్మిషన్ ఉంది, నేను చేయగలుగుతాను, ఓకే చిన్నోడు పెద్దగా అయిపోయాడు, వాడి పనులు వాడు చేసుకోగలుగుతున్నాడు. అప్పుడు సో ఇంకా నేను నా మైండ్ని సెట్ చేసుకున్నా, ఓకే ఇంకా మనం చెయ్యాలి, దానికోసమే వచ్చాము అని. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు కూడా అంతే ఫాలో అప్ చేశారు, లేదండి ఇది మీరు చేస్తే బాగుంటదండి, మీరు ముందు కూడా 3 రోజెస్ సెకండ్ కూడా మీది మిస్ అయ్యారు కదా? అవును. ఎందుకు మిస్ అయ్యారు? అప్పుడు ఇంకొక మూవీ చేస్తుండే అండి. సో ఆ డేట్స్ ఈ డేట్స్ సేమ్ ఉన్నింది. ఎన్ని మూవీ చేస్తున్నారు? లేదు. సో వరుసగా ఇట్లా ఉన్నప్పుడు డేట్స్ వాళ్ళకి అవే డేట్స్ కావాలి, వీళ్ళకి అవే డేట్స్ కావాలి. సో ఫస్ట్ సైన్ చేసింది వాళ్ళకి కాబట్టి ఇంకా మనం నో చెప్పలేకపోయాము. బట్ 3 రోజెస్ వాళ్ళకి కూడా ఇచ్చిన అడ్వాన్స్ ఇంకా వెనక్కి తీసుకోలేదు. ఫర్దర్ గా పని చేద్దాం మనం, ఎందుకు వెనక్కి ఇచ్చేస్తారు అని. అది బాగా వేసారు మీరు అన్న తర్వాత. సో చెప్పండి. సో అలా డేట్స్ క్లాష్ అవ్వడం వల్ల అది చేయలేకపోయాను. అండ్ ఇది ఏమో హే భగవాన్ వాళ్ళు అంటే వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి, ఒక 10 ఆప్షన్లు నేను ఒక దాన్ని. ఓకే. సో నాకు అసలు అయితే టెస్ట్ షూట్ కూడా కదా మీరు? టెస్ట్ షూట్ కూడా ఏమీ చేయలేదండి. చేయలేదా? రోజు ఈవెంట్లు ఉండేవి. సో నేను అడిగినప్పుడు నేను వస్తానండి మీ ఆఫీస్ కన్నప్పుడు వాళ్ళకి టైం ఉండేది కాదు. వాళ్ళు పిలిచినప్పుడు నేనేమో ఈ ప్రెస్ మీట్లలో ఈవెంట్లలో బిజీ ఉండేదాన్ని. బట్ వీళ్ళది ఏదైతే హే భగవాన్ ఉందో సో దాని గ్లిమ్స్ స్టార్టింగ్ టైటిల్ లాంచ్ ఈవెంట్ కి నేను హోస్ట్ చేశాను అనమాట. సో అదే రోజు ఇంకా డైరెక్ట్ గా చూసి ఇంకా మనకు కలవడం ఇది అవ్వట్లేదు, డైరెక్ట్ గా చూసాను బాగున్నారు అని జస్ట్ ఇంకా 3వ రోజుకి మళ్ళీ షూట్కి వెళ్ళిపోయాను నేను అంతే. అలా జరిగింది అయితే. అలా జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఒక టాక్ కాదు అంటే నిజమే, సుమా గారి తర్వాత బిజీగా ఉన్నది ఎవరంటే స్రవంతి చొక్కారపు. అయ్యో అదేం లేదండి, ఎంత సంపాదిస్తున్నారు మీ చెప్పుల మీద కూడా కామెంట్ వచ్చింది. అయ్యో అవునా? ఓ చెప్పుల మీద కూడా కామెంట్. బేసిక్ ఏమైపోయిందంటే మంజుష గారు కూడా చేస్తారు, గీత గారు కూడా చేస్తారు, నేను వినండి సుమా గారి తర్వాత. అయితే వాళ్ళు ఎక్కువ సోషల్ మీడియాలో పెట్టరండి, వాళ్ళు కూడా వర్క్ చేస్తారు. సో వాళ్ళు చేసే ఈవెంట్లు, వాళ్ళు దిగే పిక్చర్స్ అవన్నీ వాళ్ళు ఏం పెట్టరు. సో నేనేంటంటే ప్రమోషన్ నన్ను నేను ప్రమోట్ చేసుకోవడం మొదలు పెట్టాను. సో అంతే కదా, మార్కెట్ లో ఒకటి సేల్ చేయాలి మనం అంటే ఒక ప్రోడక్ట్ ని, ఓకే ఫలానా అమ్మాయి ఫలానా పని చేస్తుంది అని తెలియాలి అంటే అంతే కదా, మన ప్రమోషన్ మనం చేసుకుంటేనే కదా కనిపిస్తాం. ఫస్ట్ మనల్ని మనం ప్రమోట్ చేసుకుంటే సో అలా చేయడం మొదలు పెట్టాను. కంటిన్యూ ఒక 3 years అలా చేస్తూ వచ్చాను. చేసిన ప్రతి ఈవెంట్ రీల్ పోస్ట్ చేయడం లేదా పిక్చర్స్ పోస్ట్ చేయడం. సో అట్లా మేబీ అంటే ఇన్ని ఇయర్స్ హార్డ్ వర్క్ కూడా ఇప్పటికి రాసి పెట్టుందేమో, ఇప్పుడు రిజల్ట్ రావాలి అని చెప్పి. ఇన్ని రోజులు ఎగ్జామ్స్ రాసాము, ఇప్పుడు రిజల్ట్లు వస్తున్నాయి. సో ఫస్ట్ నుంచి కూడా మీరు చూసుకుంటే కనుక చాలా పేషెన్స్గా ఉండి చాలా వరకు వచ్చారు. సో మీ గురించి నాకు తెలుసు బాగా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మూవీస్లోనే కంటిన్యూ అవుతారా, లేదంటే ఈవెంట్స్ చేస్తూ మూవీస్ చేస్తానంటారా, లేదంటే లేదు? బేసిక్ గా ఇక్కడ మనకి స్కోప్ ఉందండి. ఇది ఏమంటారు, ఎంత మనం సినిమా చేసినా మాక్సిమం ఒక 1 month, దాని తర్వాత మన వర్క్ మనకు ఉంటది. అండ్ మోర్ కంటిన్యూగా 1 month ఉండదు, మధ్యలో గ్యాప్స్ ఉంటాయి, అప్పుడు చేసుకోవచ్చు. అండ్ 6 to 6 కాల్ షీట్ అయితే మళ్ళీ సాయంత్రం వచ్చి ప్రీ రిలీజ్ లో ఎలానో ఆఫ్టర్ 6-7 o'clock సో చేసుకోవచ్చు. సో అది వదిలిపెట్టను, ఎందుకంటే మెయిన్ ఫస్ట్ అక్కడ నుంచే వచ్చింది కాబట్టి మనకు ఆపర్చునిటీ, ఫుడ్ అన్ని, ఫేమ్ అన్ని అక్కడ నుంచే వచ్చాయి కాబట్టి ఫస్ట్ మొదటి స్థానం మాత్రం హోస్టింగ్ కే ఆబ్వియస్ గా. సో 2 క్వశ్చన్ దాటేశారు మీరు. అంటే ఎంత సంపాదిస్తున్నారు? ఎంత సంపాదిస్తున్నారు పర్లేదండి, నా బట్టలు నేను కొనుక్కొని, నా చెప్పులు నేను కొనుక్కొని, నా ఫ్యామిలీని నేను రన్ చేసుకుని ఎంత సంపాదించుకోగలుగుతున్నా. అండ్ నాకు తోచినంత
నాకు ఇవ్వాలి అనిపించే వాళ్ళకి హెల్ప్ చేసేంత సంపాదించుకోగలుగుతాను. వావ్ సూపర్ నిజంగా. సో ఈ సినిమాకి ఎంత తీసుకున్నారు? అయ్యో ఎంత తీసుకోవచ్చా అంత తీసుకున్నానండి. ఓకే సరే ఇంక ఇబ్బంది పెట్టను. కానీ పాపం వాళ్ళు చాలా కంఫర్టబుల్ గా నేను Yeah. ఎంత అడిగితే అసలు నో చెప్పకుండా అంటే చెప్పాము ఇలా లేదండి మనకు 30 daysలో 20 to 25 days ఖచ్చితంగా వర్క్ ఉంటుంది, నేను ఇక్కడికి వస్తే నేను అవన్నీ మిస్ అయిపోతే అట్లీస్ట్ దాన్ని మ్యాచ్ చేసేయగలిగేలాగా మనకుంటే, నేను కూడా స్టాఫ్కి ఇల్లు అన్నీ చూసుకోవాలి కాబట్టి. సో అంటే అర్థం చేసుకున్నారు బాగా చాలా మా రాయలసీమ వాళ్ళు ప్రొడ్యూసర్స్. నేను రాయలసీమ నైస్ సరిపోయింది అనుకున్నా ఏం మీ ఎటుండవు. సో అట్లా చిత్తూరు ప్రొద్దుటూరు ప్రొడ్యూసర్స్ ది. ఓకే సో చాలా మంచి పేమెంట్ ఇచ్చారు. సూపర్ సూపర్.